రోజున 24 గంటల్లోనే ఈ సంఘటన జరుగుతూ ఒక ఎలక్ట్రికల్ టవర్ కూలిపోవడం జరిగింది గాలివాన ప్రభావం వల్ల. చాలామంది దీనివల్ల మనము అడిషనల్గా సర్ప్లస్ కరెంటు మనం భీమవరం నుంచి నర్సాపురం నుంచి లాగడం జరుగుతుంది. కానీ అది సుమారు అది కలిసి 45 గంటలు పూర్తయిన సందర్భంగా, కానీ ఇప్పుడు దాకా కూడా పూర్తిగా దానివల్ల ఇక్కడ ఉన్న కోనసీమ ప్రాంత వాసులందరికీ కూడా తగిన కరెంట్ అనేది పూర్తిగా అందచేరే పరిస్థితి ఉంది. చాలా వరకు ఇప్పుడు దాకా మాకు ఈ 2 రోజుల నుంచి అనేక కంప్లైంట్స్ రావడం జరిగింది. స్థానిక ప్రజల నుంచి, అలాగే ఆక్వా రంగాల నుంచి, రైతుల నుంచి కూడా రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఈ లంక గ్రామాల్లోని కూడా పూర్తి కరెంట్ లేదండి. మాకు రాత్రిపూట కూడా అనేక అంశాల్లోని పవర్ కట్స్ అవుతున్నాయి. దీన్ని మేము పరిశీలిస్తే ఇక్కడ ఈ కరెంట్ టవర్ వల్ల వచ్చిన సమస్య. దీని గురించి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న అందరితో కూడా ట్రాన్స్కోతోని కూడా వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు తెలియచేయడం ఏంటంటే ఇది ఈరోజు 10 గంటల లోపల పూర్తిగా దీన్ని పరిష్కారం చేస్తామని కూడా, దీనికి రావాల్సిన ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా రావడం జరిగింది. అలాగే మ్యాన్ పవర్ కూడా మోర్ దెన్ ద సఫిషియెంట్, ఇంకా ఎక్కువ మ్యాన్ పవర్ని కూడా ఏర్పాటు చేసి ఈరోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పూర్తి చేస్తారని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అదే కాకుండా ఈ టవర్ని రిపేర్ వర్క్స్ చేసే సందర్భంలోని ఇక్కడ ఉన్న కౌలు రైతులు వాళ్ళ ఫామ్స్ని కొంచెం వాళ్ళకి కూడా చాలా వరకు డ్యామేజ్ అవ్వడం జరిగింది. దీనికి కూడా నష్టపరిహారం కూడా ఇప్పించేలాగా ఇక్కడ ఉన్న ఆర్డీఓ గారితో, అలాగే కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారిని కూడా ఏ విధంగా వారికి నష్టపరిహారం ఇది కూడా సర్వే చేసి దాన్ని కూడా ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియజేసుకుంటూ గడిచిన 24 గంటల క్రితం ఈ గాలి వర్షం వల్ల ఈ టవర్ 132 kV కాకినాడ నుంచి ముమ్మడివారు వెళ్ళే 132 kV ఇక్కడ సుందరపల్లి గ్రామంలో టవర్ పడిపోవడం జరిగింది. దాని నిమిత్తం ఈ కరెంట్ సప్లై అనేది పూర్తిగా ఈ కోనసీమ అంతా ప్రభావం చూపించే పరిస్థితి. దీని వెంటనే ఎలక్ట్రికల్ ఏఈ గారు, డిఈ గారు వెంటనే దీన్ని వితిన్ 24 అవర్స్లో ఆల్మోస్ట్ ఈరోజు 10 గంటల నైట్ ఈ సప్లై అనేది పని అనేది పూర్తి చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా ఆక్వా రైతులు విపరీతంగా ఇబ్బంది పడటం, అలాగే ఇక్కడ స్థానికంగా కూడా కొంత పంట నష్టం, అలాగే చెట్లు కూడా కొంత తీసేయవలసిన పరిస్థితి రావడంతో ఇక్కడికి ఎమ్మెల్యే గారు, ముమ్మడివారం ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఆర్టీ గారిని అందరం వచ్చి సందర్శించడం జరిగింది. ఏదైనప్పటికీ ఇంకొక అట్లీస్ట్ ఒక 10 అవర్స్లో మొత్తం ఈ యొక్క టవర్ అన్నీ మళ్ళీ రీప్లేస్ చేసి ఈ యొక్క సమస్యను పరిష్కరించడం జరుగుతుంది.